అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైతికంగా కేసీఆర్ పతనమయ్యారని విమర్శించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలతో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బాధ్యతలను విస్మరించారని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ పంట నష్ట పరిశీలన యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటిని అందించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం అందిస్తామన్నారు జీవన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కమల్ హాసన్ల నటన చేస్తూ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. గోదావరి నీళ్లు సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకు తరలిపోతున్నప్పుడు కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. రాబోయే 4 ఏళ్లలో ధర్మపురి ప్రజలకు తాగునీరు, సాగునీరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఈ ప్రభుత్వం ఏదైతున్నదో రైతు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఈ పంట రుణాలు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండి రైతాంగంపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించాల్సిన అప్పులు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రైతు ఏదైతుందో తను చెల్లించవలసిన రుణం చెల్లించకుండా ఏదైతుందో రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో మళ్ళీ యథావిధిగా పెట్టుబడులు సమకూర్పు చేయబడే విధంగా రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడితే వీళ్ళు వాస్తవాలు గ్రహించకుండా ఏమైంది రుణమాఫీ పురినాయన్న నువ్వేం చేసినావు 5 ఏళ్ళు వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే రైతుకు అండగా నిలబడుతుందని చెప్పి అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతుల పక్షాన పంట పొలాలు ఎండిపోతున్నాయి, కొప్పుల ఈశ్వర్ గారు పెద్దపల్లిలో వేసి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ వేసి 31 గంటల దీక్ష టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చున్నాడు. ముఖ్యమంత్రికి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పెద్దలు ఎమ్మెల్సీ వారి లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము పత్రం ఇచ్చాం. ఏ రోజు రైతుల పక్షాన నీళ్ళ గురించి శాశ్వత పరిష్కారం వెతకలేదు. ఈరోజు ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో 2017 అసెంబ్లీ జరిగేటప్పుడు నేను వెల్గటూరు ధర్మారంకు ఈ నియోజకవర్గానికి పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఆ రిజర్వాయర్ పేరు కూడా లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పి ముఖ్యమంత్రితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటన ఇప్పించాడు. ఇదే ఈశ్వరు ఒక దొరగారి ఇంట్లో వచ్చి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు ఏమంటారు పల్లె నిద్ర చేసాడు పత్తిపాకల. తెల్లారే రాడరు సర్వే చేయించాడు 3 కోట్ల రూపాయలతో. ఇక్కడ రిజర్వాయర్ కడతాం, రిజర్వాయర్ కొట్టి మొత్తం వెలుగుటూరు ధర్మారం మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఇలా ఎన్నికలు వస్తాయి, ఓట్లు వస్తాయి అని చెప్పేసి లోపల కమల్ హాసన్ ఉన్న లోపల కొప్పులు బయటకు వచ్చి నేను దీక్షలు చెప్తానంటే ఎవరు నమ్ముతారా ఈశ్వర్? నేను చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించిన 3 నెలల లోపల ధర్మపురి ప్రజల ఆశీస్సులతో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సుమారు 30 సార్లు ముఖ్యమంత్రిని కలిసిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి నిన్న కూడా హైదరాబాద్ ఉంటుంది జీవన్ రెడ్డి గారు సార్ ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ నీళ్ళ సమస్య ఏదో పరిష్కారం మాట్లాడు, ఇరిగేషన్ మంత్రితో నువ్వు మాట్లాడు, నువ్వు విప్పుగా ఉన్నావు, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నావు, మనం నీళ్ళు వదిలించే విధంగా నువ్వు వాళ్ళని ఒత్తిడి తీసుకురా అని చెప్పిండు నేను జీవన్ రెడ్డి గారికి. అంటే మేము అధికారంలో ఉన్నా కూడా రైతుల కష్టాలు కానీ ప్రజల పంట పొలాలు ఎండిపోయే విషయాల్లో కూడా ఎక్కడ విస్మరించకుండా మా బాధ్యత మేము చేస్తున్నాం. దేవుడు చల్లగా చూడగా వర్షాలు తక్కువ వచ్చి ఆ ఎస్ఆర్ఎస్పీలో వాటర్ యొక్క కెపాసిటీ తక్కువ ఉండి, నీటి మట్టం తక్కువ ఉండి, నీళ్ళు తక్కువ వస్తుంటే అయినా కూడా మేము బాధ్యత వహిస్తాం. మేము ఎక్కడికి పోం. ఈరోజు 10 సంవత్సరాల అధికారం నుండి మన కళ్ళం కూడా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ కేటీఆర్ సిద్దిపేట సిరిసిలో నీళ్ళు పట్టుకుపోతా అంటే ఒక్కరోజు నోట్లోకి వెళ్ళి మాట్లాడకుండా కపట ప్రేమలు చూపెట్టి ఇవాళ దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు? కేసీఆర్కి ఇవాళ అన్నం పెట్టింది ఎవరు? కరీంనగర్ ఉమ్మడి జిల్లా. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ ఉద్యమ పార్టీకి అన్నం పెట్టింది. కేసీఆర్ మన ఉమ్మడి జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నాను. ఇలా మన ప్రాంతానికి సంబంధించి నీళ్ళు తీసుకుపోతుంటే మన నీళ్ళ గురించి ఎప్పుడైనా మనకు శాస్త్ర పరిష్కారానికి రిజర్వాయర్ ఏదో ఓపెన్ కాలువలు చేసి మన యొక్క జగిత్యాల నియోజకవర్గానికి కానీ, ధర్మపురి నియోజకవర్గానికి కానీ, కోరుట్ల నియోజకవర్గానికి కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ శాస్త్ర పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ మనకున్నాయా నీళ్ళ చుక్క? మనకు వస్తాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళ చుక్క వస్తాయా మనకు? ఇవన్నీ మాట్లాడకుండా 10 సంవత్సరాల దగ్గర రైతు ఎవరు చనిపోతే రైతు ఇంటికి పోయి పరామర్శించకుండా పంట పొలాలు ఎండిపోయి రైతుల యొక్క బడ్ల కాడ పోయి 5 కిలోలు 6 కిలోలు కటింగ్ చేస్తుంటే మిల్లర్లు దోసుకుంటా అంటే కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా లెటర్ అంతా కూడా దాని రిప్లై లేదు. ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ రైతుల పక్షాన పెద్ద మాటలు మాట్లాడతారు.